ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల. 18 నుండి నామినేషన్ల స్వీకరణ. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తూచా పాటించాలి. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడి. దేశీ కెనాల్ తూంపు గండి కొట్టిన రియల్ ఎస్టేట్ నిర్వాహకులు. సమస్యను వెలుగులోకి తెచ్చిన ఫోకస్. నంద్యాలలో నీటి సమస్య తలెత్తకుండా వెలుగోడు రిజర్వాయర్లు పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల పురాతనమైన శ్రీ సీతారాముల ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధం. నలంద జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థుల ఇంటర్లో అద్భుత ఫలితాలు. నంద్యాలలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో యంత్రాలు వ్యర్థాల్లో తుప్పు పట్టిన వైనం పట్టించుకుని అధికారులు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. బనగానపల్లె అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సులు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు అదే రోజు నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 20వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతున్న ఎన్నికల అధికారి వెల్లడించారు. కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు తప్పక ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్లు దాటి 3 వాహనాలకి అనుమతి ఉంటుందని, అలాగే రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లోకి పోటీ చేసే అభ్యర్థితో పాటు 4గురికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ అమలు చేయడం జరుగుతుందని అభ్యర్థులు గమనించాలన్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసే ముందు రోజే నూతనంగా ఎన్నికలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా ప్రారంభించి వాటి వివరాలు అందజేయాలన్నారు. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం మనము రేపు లేదు ఎల్లుండి నుంచి అంటే 18th నుంచి మనకు నోటిఫికేషన్ ఇస్తూ మనము నామినేషన్ తీసుకుంటాం. కాబట్టి ఈరోజు నుంచి ఆల్ ఆర్ఓస్లో జిల్లాలో ఉన్న 6 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒకటి పార్లమెంట్తో కలిపి మొత్తం 7 ఆర్ఓస్ దగ్గర కూడా వాళ్ళు హెల్ప్ డెస్క్లు పెట్టారు. సో క్యాండిడేట్స్ ఎవరైతే నామినేషన్ కోసం వస్తున్నారో వాళ్ళకి హెల్పింగ్ కోసమని, వాళ్ళకి సమాచారం కోసమని చెప్పి హెల్ప్ డెస్క్లు ఇంక్లూడింగ్ ఆర్ఓ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సహా మేము పెట్టడం జరిగింది. సో ఒకటే మా ద్వారా క్యాండిడేట్స్కి విన్నపం ఏంటంటే, ఏదైతే నామ్స్ ఉన్నాయో ఎలక్షన్ నామ్స్, సో 100 మీటర్ పెరిమీటర్ ఏదైతే ఉందో దాన్ని దాటి లోపలికి వచ్చినప్పుడు ఓన్లీ 3 వెహికల్స్ మాత్రమే అలో ఉంటుంది. ఆర్ఓ ఛాంబర్లోకి 1+4 మాత్రం అలో ఉంటుంది. దాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. ఒకటి. రెండోది, ఏదైతే మనకు ఎలక్షన్ కమిషన్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ అవి ఖచ్చితంగా అమలవుతాయి. దాంతోపాటుగా ఖచ్చితంగా దీనిలో క్యాండిడేట్ మనకు నామినేషన్ వేసే ముందు రోజుకే ఖచ్చితంగా వారు దీనికోసం సపరేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకోవాలనేది కంపల్సరీ లాస్లో ఉంది. సో దాని ద్వారా మాత్రమే ఆల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదొకటి చూసుకోవడం. అట్లాగే ఫోటో కూడా లేటెస్ట్గా 3 months లోపు తీసుకున్న ఒక ఫోటో కంపల్సరీగా వాళ్ళు ఒక 2 ఫొటోస్ మాకు ఇవ్వడం అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉంది. అదే రకంగా మేము ఎనివే దా మూమెంట్ వాళ్ళు నామినేషన్ ఫైల్ చేస్తూనే ఎక్స్పెండిచర్ రిజిస్టర్ వాళ్ళకి ఇస్తాము. అదేవిధంగా దానికి ఎలక్షన్ లాస్ చెప్తాము, ప్రింటింగ్ లాస్ చెప్తాము, క్రిమినాలిటీ గురించి చెప్తాము, అన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా క్యాండిడేట్స్ పాటించాలి. పర్టికులర్గా ఫామ్ అఫిడవిట్ 26 ఏదైతే ఉందో దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాలం అప్లికబుల్ అయితే అప్లికబుల్ సంబంధించిన డీటెయిల్స్, అప్లికబుల్ కాకపోతే నాట్ అప్లికబుల్ అని సంబంధించిన సమాచారము క్లియర్గా ప్రతి కాలం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా ఫిల్ చేసి ఆ నామినేషన్ వేసే అభ్యర్థులు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఖచ్చితంగా
వేయాలని మీ ద్వారా మేము వాళ్ళకి విన్నపం చేసుకుంటున్నాం. సో వన్స్ ఈ నామినేషన్స్ ఎనివే మనము 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 11 నుంచి 3 గంటల మధ్యలో మనం తీసుకుంటాం. అది పబ్లిక్ హాలిడేస్ కాకుండా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత స్క్రూటినీ విత్డ్రాల్ ఉంటుంది. సో ఈ యొక్క జాగ్రత్తలు ఖచ్చితంగా నామినేషన్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఎలక్ట్రోల్ చూసుకోవడం, వాళ్ళ ప్రపోజల్స్ సంబంధించి ఎలక్ట్రోల్ చూసుకోవడం, ఇవన్నీ కూడా తోచే తప్పకుండా ప్రాపర్గా చేసుకుంటూ అఫిడవిట్స్ తీసుకోవడం, నోటరైజ్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసుకుని నామినేషన్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కేసీ కెనాల్ తూంకి గండి కొట్టిన రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, పామురెడ్డి ఆశ్రయం వద్ద సిమెంట్ గోడను పగలగొట్టిన నిర్వాహకులు నీటిని తన వెంచర్ కు తరలించేందుకే కాలువకు గండి కొట్టారని ఆరోపణలు చేస్తున్న స్థానిక ప్రజలు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల ఎస్బీఐ కాలనీ పామురెడ్డి ఆలయం వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ వెంచర్లు వేయడంతో వారికి కావలసిన నీటి సదుపాయం కోసం కెనాల్ నీటి కోసం ఏకంగా పెద్ద తూముకు పెద్ద మిషన్లతో గండి కొట్టాడు. అక్కడ వెళ్తున్న స్థానికులు గండి కొడుతున్న దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. ఏకంగా తూముకే పెద్ద గండి కొట్టి తన వెంచర్లకి నీటిని మోటార్ల ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కేసీ కెనాల్ తూముకు గండి కొట్టడం ఏమిటని, అధికారులు ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు అని తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారి యథేచ్ఛగా తూముకు గండి కొట్టడం ఏమిటని, ఇప్పటికైనా అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఇలాగే మరొకరు గండి కొట్టే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకట మున్సిపాలిటీలో ఎవరు మనకు కూడా తెలియదు. మొన్న కొట్టారు 3 రోజులే. ఏమిటితో కొట్టారు? మిషన్ అడగలేదా? ఎందుకని అడగలేదా మీరు? చెప్తారా సార్, వాళ్ళ పెద్దోళ్ళతో మేము మాట్లాడతాం. నంద్యాల పట్టణ ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వెలుగొండ రిజర్వాయర్లు పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ నిరంజన్. కమిషనర్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సమస్య రాకుండా వెలుగొండ రిజర్వాయర్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని, పట్టణంలో నీటి సమస్య ఎక్కడైనా తలెత్తితే వెంటనే సమాచారం ఇవ్వాలని, వారికి త్రాగునీటి సమస్య లేకుండా నీటి సరఫరా చేయడం, అదేవిధంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయడానికి వెలుగొండ రిజర్వాయర్ ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్, మున్సిపల్ డిఈలు, సిబ్బంది పాల్గొన్నారు. मन एंड में एंड तक मन एंड तक एनुअली है, इसके और टाइम जाता है वो सब है 16 आने में जाने में इताजी आ जाता तो ये खत्म हो जाता, पूरा सब मैनुअली नहीं किया। लोकल है, हमारा है
లేబర్ ఫిట్టింగ్ जाएगा तो पर्सन अपना जाएगा। నంద్యాల కోట వీధిలో వెలిసిన అతి పురాతనమైన శ్రీ సీతారామలింగేశ్వర స్వామి భవానీ సహిత దేవస్థానము శ్రీ శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాములకు కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉగాది పండుగ రోజు నుంచి 9 రోజుల పాటు సీతారామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరాముల వారికి నవరాత్రుల పూజలు అభిషేకాలు విశేషముగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల కోట వీధిలో వెలిసిన అతి పురాతనమైన సీతారాముల దేవాలయం చాలా మహిమ గల శ్రీ సీతారాములు ఇక్కడ స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉందని శ్రీరామనవమి పండుగ రోజు సీతారాములకు అంగరంగ వైభవంగా కళ్యాణ వైభవం నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రుల కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉదయం స్వామివారికి పంచామృతాలు వసంతాలతో అభిషేకము, తదనంతరము అన్ని సీతమ్మ వారికి, ఆంజనేయ స్వామి వారికి, శ్రీరాముల వారికి అష్టోత్తర కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. తదనంతరము ప్రసాద వినియోగం జరుగుతూ ఉంటుంది. తర్వాత శ్రీరామనవమి రోజు ఉదయం 10:30 స్వామివారి కళ్యాణం దేదీప్యమానంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి సుమారు 1000 మంది దాకా రావచ్చని మా అంచనా ఉంది. కళ్యాణం అనంతరము స్వామివారికి అన్నప్రసాద వినియోగము చేస్తూ ఉన్నాము అందరికీ. జై శ్రీరామ్. నంద్యాలలో 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగిన మన రామాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 17వ తేదీ ఉదయం 10 గంటలకి కళ్యాణం జరుగుతుంది. తర్వాత ఆ ప్రసాద వినియోగ కార్యక్రమం ఉంది. సాయంత్రం గ్రామోత్సవం ఉంది. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము. నంద్యాల పట్ల ప్రజలకు, కోటావీధి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాదాపుగా 150 సంవత్సరాల కింద దేవాలయంలో శ్రీ సీతారామ స్వామి వారికి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు స్వామివారికి వసంత నవరాత్రుల పూజల కార్యక్రమం కావడం జరుగుతున్నది. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు ఉదయం స్వామివారికి 4 గంటలకు అభిషేక సేవకతో ప్రారంభమయ్యి 6:30 భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. 10:30 శ్రీ సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. కళ్యాణం అనంతరం 1 గంటకు అన్నప్రసాద విస్తరణ కార్యక్రమము, సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవ కార్యక్రమం. ఈ గ్రామోత్సవం నంద్యాల 10 వీధులు గుండా బయలుదేరను. ఈ శ్రీరామ్ కోట వీధిలో వెలిసిన పురాతనమైన రామాలయము. ఇక్కడికి చాలా సంవత్సరాలుగా ధర్మకర్తల ఆధ్వర్యంలో వసంతనవరాత్రులు జరుగుతున్నాయి. ఈ వసంతనవరాత్రుల భాగంగా ఈ 9 రోజులు ప్రతిరోజు కుంకుమార్చన, అభిషేకాలు జరుగుతున్నాయి. రేపు ముగింపు కార్యక్రమంగా సీతారామ కళ్యాణం వైభవేదం జరుగుతుంది. కాబట్టి నంద్యాల ప్రజలందరూ ఇక్కడికి చేసి ఈ కార్యక్రమం పాల్గొని స్వామి అనుగ్రహము, తీర్థప్రసాదాలు ఇవన్నీ కోరుతున్నాము. ఈ కోట నగరంలో ఉండేటువంటి చాలా ప్రాచీనమైనదని చెప్పవచ్చు. 120 సంవత్సరాలు దాటినటువంటి ఈ ఏకశిల మీద ప్రతిష్ఠ అయినటువంటి రాముల వారి యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత ఉత్సవాలుగా, వసంత ఋతువు ప్రారంభం కాబట్టి స్వామి కూడా ఈ వసంత వేడుకలు జరుపుకుంటూ
కళ్యాణానికి సిద్ధమవుతాడు మా కోట రామాలయంలో ఉండేటువంటి రాముల వారు. అంటే ఉగాది నుంచి ఈ 10 రోజులు కూడా స్వామికి భక్తాదులందరూ కూడా వచ్చి పంచామృతములతో పంచసూక్త విధానైన అభిషేకాలన్నీ కూడా ఆచరించి స్వామి యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది. ఈ స్వామి యొక్క అనుగ్రహానికి ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా సేవకులు, భక్తులు, ధర్మకర్తలు ఇంకా అందరూ కూడా ఈ స్వామి యొక్క సేవకు పాత్రలై ఆ స్వామి యొక్క సేవలు చేసుకుంటూ స్వామి యొక్క కళ్యాణాన్ని జరిపించడం జరుగుతుంది. నంద్యాలలోని ఎన్జీఓస్ కాలనీ నందుకల నలంద జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన 2024 మొదటి 2వ సంవత్సరం ఫలితాలు అద్భుత ఫలితాలు సాధించి మరోసారి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం రామ సుబ్బయ్య, ఉమా మహేశ్వరరెడ్డి, రామమోహన్ రెడ్డి, భీమా లింగేశ్వరరెడ్డిలు విద్యార్థులను అభినందించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ సుబ్బయ్య, ఉమా మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు సాధించిన ఫలితాలు తమకెంతో ఆనందం కలిగించాయన్నారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఇంతటి గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులను, అధ్యాపకులను, విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించారు. ఈ ఫలితాలు తమ బాధ్యతను పెంచాయని గుర్తు చేసుకున్నారు. కాలేజీ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలని, నలంద కాలేజీను ఆదరిస్తున్న నంద్యాల జిల్లా ప్రజలకు, మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా శ్రేయభిలాషులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విధంగా మా నలంద కాలేజ్ విద్యార్థులు భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. I am Sai Varshini. I scored 463 marks in AP board exams. I am studying in Vijayawada Nalanda Junior College. It has one of the best faculty in Nandyal and experienced teachers and good classrooms and good environment for education, giving JEE mains and MSET coachings. I am expecting good results for second year JEE mains. నా పేరు వై వరలక్ష్మి. నేను జూనియర్ బైపీసీ చదువుతున్నాను. నాకు 422 మార్క్స్ వచ్చాయి. ఇందుకు మాకు ఇక్కడ అందరూ అధ్యాపకులు చాలా బాగా బోధిస్తున్నారు. మేము బాగా చదువుకొని మంచి రిజల్ట్ సాధిస్తాం అనుకుంటున్నాం. ఇక్కడ యాజమాన్యానికి మరియు నాకు బోధించిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. I am Akila. I am studying in Nalanda Junior College. I got 942 marks in senior BPC. I feel very happy in this marks. Good morning to everybody. I am Muhammad Shoaib. I am studying in Vijayawada Nalanda Junior College. I am from CEC and I have secured 935 marks. I have got 935 marks. The teachers and the faculty which is present here is of experienced and they are teaching us in a very good manner. They are teaching the concept in a different manner and they are letting us to know the concept and also the basic things which are present in the surroundings. And I am very thankful to our teachers in our college. We are also having MPC, BPC, CEC and MEC. And here our lecturers and the management is providing JEE mains, MSET coaching. The coaching which is given here is also very nice and we are thankful to our management and we all are trying to give our best and we will give our best. At last we are trying to secure a good marks and a good seat. Thank you. మొన్న ప్రకటించినటువంటి
ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో మా నలంద కళాశాల విద్యార్థులు మరియు మా వద్ద కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులందరికీ కూడా మంచి మార్కులు రావడం జరిగింది. అత్యధికంగా మా కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులకు స్టేట్ 3rd ర్యాంక్ జూనియర్ ఇంటర్లో 463 మార్క్స్ రావడం జరిగింది సాయి వర్షిని. అలాగే నాగనవ్య 458, మేఘన 451, రంగా 454, మేఘన 451 మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీ విభాగం నందు 422 మార్క్స్తో వరలక్ష్మి కళాశాల టాపర్గా నిలవడం జరిగింది. జూనియర్ సిఈసి విభాగం నందు ప్రకాష్ రెడ్డి 441 మార్క్స్తో కళాశాల టాపర్గా నిలవడం జరిగింది. అలాగే సీనియర్ ఇంటర్లో 987, 972, 962 మార్క్స్ రావడం జరిగింది. సీనియర్ బైపీసీలో 942 అఖిల, అలాగే సీనియర్ సిఈసిలో 935 మార్క్స్తో షోయబ్ కళాశాల టాపర్స్గా నిలబడడం జరిగింది. సో వీరందరికీ కూడా మా కళాశాల తరపున మరియు అధ్యాపక బృందానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని పొన్నాపురం కాలనీలో గత ప్రభుత్వ హయాంలో లక్షలు వ్యయం చేసి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలనీ నంద్యాల పురపాలక సంఘంలోకి విలీనమైంది. అప్పటి నుంచి దీన్ని నిరుపయోగంగా వదిలేశారు. ఈ షెడ్డు నిండా చెత్త వ్యర్థాలు కుప్పలుగా వేశారు. చెత్తను వేరు చేసే యంత్రాలు వ్యర్థాల్లో కూరకపోయి తుప్పు పట్టాయి. ఇది కాలనీ సమీపంలోనే ఉండడంతో గాలి వీచినప్పుడల్లా ఇందులోని చెత్త చెదరం ఇళ్లలోకి కొట్టుకొస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన ఉద్యోగులపైన జిల్లా ఎన్నికల అధికారి వేటు వేశారు. రెగ్యులర్ ఉద్యోగి ఒకరిని, అలాగే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అలాగే 40 మంది వాలంటీర్ల పైన సస్పెండ్ వేటు వేశారు. మరో 47 మంది ఉద్యోగులకు సోకస్ నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జిల్లాలో 4,50,00,000 మనము సీజ్ చేయడం జరిగింది. అది అమౌంట్ రూపంలో కానీ, అదేవిధంగా లిక్కర్ కానీ, అదేవిధంగా ప్రీవియస్ రూపంలో. దానిలో మనకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఇక్కడికి ఒక 70 లక్షలకు ఒక 25 మంది మాది ఎలాంటి ఎలక్షన్ రిలేటెడ్ కాదు, మాకు అన్నీ కూడా ఉన్నాయి, మేము సబ్మిట్ చేస్తామని చెప్పి ఇక్కడ గ్రీవెన్స్ కమిటీకి అప్పీల్ చేసుకోవడం జరిగింది. దాన్ని మనము 10 లక్షల లోపు ఉన్న దాన్ని గ్రీవెన్స్ కమిటీ కూడా సుమోటో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎగ్జామిన్ చేశారు. దాంట్లో ఒక 23 వాళ్ళకి ఆల్మోస్ట్ 67 లక్షలు వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక 2 కేసులు మాత్రం సరైన ప్రాపర్ ఎవిడెన్స్ లేనందువలన అది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సో అదే రకంగా ఇది మొదటగా సీజర్ సంబంధించి మనము ఈ జిల్లాలో ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి. అవి 54 టీమ్స్ 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీమ్ అనేది ఇప్పటివరకు క్యాండిడేట్స్ ఫైనలైజ్ కాలేదు కాబట్టి పార్టీకి మీద ఎక్స్పెండిచర్ కోసం మన జిల్లాలో ఇప్పటివరకు 7,90,00,000 అన్ని రకాల పార్టీలకు సంబంధించి మేము ఐడెంటిఫై చేశాం. వాళ్ళు ఈ పీరియడ్లో అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటివరకు వాళ్ళు చేసిన ఖర్చు, దాన్ని ఖచ్చితంగా వారికి పార్టీకి ఇంటిమేట్ చేస్తాం. వారు కూడా ఇంటర్న్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు ఎంప్లాయీస్ పైన ఒక రెగ్యులర్ ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది, ఒక 40 మంది వాలంటీర్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఒక 47 మంది ఎంప్లాయీస్కి షోకాజ్ నోటీస్ కూడా ఎంసీసీ వైలేషన్ పైన మనం ఇవ్వడం జరిగింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల. 18 నుండి నామినేషన్ల స్వీకరణ. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తూచా పాటించాలి. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడి.
దేశీ కెనాల్ తూంపు గండికొట్టిన రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, సమస్యను వెలుగులోకి తెచ్చిన ఫోకస్. నంద్యాలలో నీటి సమస్య తలెత్తకుండా వెలుగోడు రిజర్వాయర్లు పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల పురాతనమైన శ్రీ సీతారాముల ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధం. నలంద జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థుల ఇంటర్లో అద్భుత ఫలితాలు. నంద్యాలలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో యంత్రాలు వ్యర్థాల్లో తుప్పు పట్టిన వైనం పట్టించుకుని అధికారులు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు.